చెప్తూ వచ్చేవారు, ఈ పొలం ఏ పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా సరే అది మీకు మాత్రమే, మన కుటుంబానికి చెందిందిగా ఉండాలి, ఇది మా నాన్న కష్టపడి సంపాదించారని చెప్పారు. సో ఎప్పుడైనా మా నాన్నకి బాధ కలిగితే ఇక్కడికే వచ్చి కూర్చునేవారు. మా నాన్న పనున్నా లేకపోయినా ఈ పొలంలోకి వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఈ కష్టార్జితం, వాళ్ళ అమ్మ నాన్నల కష్టార్జితం ఇది అని ఒక సెంటిమెంట్ ఆయనకి. సో ఆయన పనున్నా లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చోవడం, రోజు వచ్చి ఈ పొలంలో తిరగడం, ఈ పొలంలోంచి వెళ్ళడం ఆయనకు ఆనవాతి. అలాంటిది 2001లో ఈ పొలం, ఈ ఆస్తి పంపకాలు పెట్టినప్పుడు నా పేరు మీద ఆయనే రాయించేశారు. రాయించేసి ఇది తాత ఆస్తి, నీకు ఇస్తాను, చచ్చినా ఏమైనా సరే ఇది ఎప్పుడు అమ్మకూడదని ఒక మాట అప్పుడు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కోరిక ఏంటంటే, నేను మరణించిన తర్వాత నీకు ఇష్టం అయితే ఇక్కడ నన్ను పెట్టరా, శ్మశానంలో పెట్టకరా, ఇక్కడ నీకు ఇష్టం అయితే పెట్టరా అన్నారు. అప్పుడు నేను మాట అన్నాను, నాన్న నాకు ఇష్టమైతే అనే పదం వద్దు నాన్న, ఇది మీది, మీ నాన్నగారిది, మీది, మాది కాదు. సో కాబట్టి దీని మీద సర్వ హక్కులు ఇప్పటికీ ఎప్పటికీ మీవే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని శ్మశానంలో పెట్టను, అందరితో పాటు మిమ్మల్ని పాతి పెట్టను నాన్న. మీరు కోరుకున్న విధంగా మీరు మరణించిన తర్వాత మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఏ బెంగ పెట్టుకోకండి, హ్యాపీగా జీవించండి, మీకు ఏ లోటు లేదు అని చెప్పి అప్పుడు నేను ఇచ్చిన మాట ఏంటంటే, నాన్న ఇక్కడే మిమ్మల్ని భూస్థాపన చేస్తాను తప్ప మిమ్మల్ని అందరిలాగా శ్మశానంలో పెట్టను అని ఆ రోజు ఆయనకి మాట ఇచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా, ఆయన కోరుకున్న కోరిక ప్రకారంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంతే తప్ప ఇక వేరే ఏ ఉద్దేశం లేదు. సో ఆయన కోరిక ఇది. ఆయన ఇక్కడే నన్ను, మా నాన్నగారు ఇక్కడ ఉంటారని ఆయన ఏదో ఒక విశ్వాసంతో ఉండేవారు. మా నాన్నగారు ఇచ్చిన పొలం ఇది నాకు. మా నాన్న చిన్నప్పుడు కట్టేవాడు, ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ధైర్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇంతవరకు నిలబెట్టింది. మా నాన్న పలుమార్లు మాకు గుర్తు చేశారు. సో కాబట్టి ఈరోజు మా నాన్నగారి చివరి కోరిక ఇది. ఒక బిడ్డగా ఆయన కోరిక తీర్చడం నా బాధ్యత కనుక భూస్థాపన చేస్తున్నాం. వాక్యం ధ్యానించుకుని భూస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. తమ్ముడు జేమ్స్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదివి వినిపిస్తారు. ఆ తదుపరి సాగరాన్ని వచ్చారా రాలేదా? సాగరాన్ని ఇక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారా? చూసావా నువ్వు? నువ్వు రా. అభి, ప్రసాద్ రండి ముందుకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనం వరకు తమ్ముడు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తాం. భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుతుంది. మనమందరము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారి వలె కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపై ధరించుకున్న అపేక్షించుతున్నాం గనక దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగిరవేయబడినట్లు ఆ నివాసం దీనిపై ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచేవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికవును మనకు అనుగ్రహించి ఉన్నాడు. పెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాం. కనుక ఈ దేహము నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారిని పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలి ఉన్నాము. ఆలస్యం చేయకుండా ఇక్కడ రాత్రి చీకటి పడితే ఇక్కడ మనం ఉండలేం కనుక త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మీ అందరి ప్రార్థనలకు, మీ అందరి రాకకు మరోసారి నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకు కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్, థ్యాంక్ యూ. సో
ఇంకా చాలా ఉంది బాగా ఆఖరిగా తండ్రి గారి చూడగలుగుతున్న వరకు రాష్ట్రపతి గారు మూత కట్టి పెట్టుకున్నది తల్లి గారిని చూడగలుగుతున్న వారు ఆఖరిగా చూసుకోవచ్చు. వచ్చేసి ఒక్కరి తర్వాత ఒకరు అక్కడ సరిగా అవకాశం లేదు కనుక వెళ్ళేవారు ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దయచేసి గమనించండి. జాగ్రత్త, కాలువలోకి జారే అవకాశం ఉంది. తీసుకోండి. సావుకులకు ఒక పక్కన దారి ఏర్పరచవలసిన కోరుతున్నాం. సావుకులకు దయచేసి దారి ఉంది. నానా చిన్న ఆ పూలు ఇవ్వండి అమ్మా. సేవకులందరూ ఎవరు వచ్చారు వాళ్ళందరూ పూలు వేసిన ఏడు పెప్పర్ తమ్ముడు రణాలు తీసుకెళ్తుండగా సావుకులకు దారి ఉంది. ఇంటి దగ్గర ఆయనను దర్శించిన వారు దయచేసి పక్కకు ఉండండి. కొత్త వారికి అవకాశం ఉంది. గిడియన్ ఎక్కడున్నాడు? గిడియన్ వచ్చాడు. గిడియన్ గిడియన్ రాజు గారు, వెంకటరెడ్డి గారి పెద్ద బావా పెద్ద బావా ఆ విశ్వాన్ని ఇలా తీసుకురండి ఒకసారి. వాడు వేయలేదు ఇలా 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 కొంచెం కొంచెం వచ్చేసి కాలువలో తమ్ముడు అక్కడ దర్శించుకున్న వాళ్ళు ఆయన చూసిన వారు దయచేసి చుట్టుపక్కల వచ్చేయండి. అక్కడ కాలువ జాగ్రత్త ప్రారంభమైంది. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం వ్యవహరించొద్దు. ప్రమాదంగా కాలు జారే అవకాశం ఉంది. రాళ్లు జారుతున్నాయి కనుక దయచేసి వేసిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి. కొత్త వరకు అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంటి దగ్గర దర్శించిన వారు దయచేసి వెనక్కి ఉండండి. కొత్త వరకు అవకాశం ఉంది. సుభాష్ కవర్లో తీసుకురా. ముడిపూలు ఇస్తారా? సహోదరులు, వాటర్ కావాల్సిన వాళ్ళకి మంచినీళ్ళు అందించండి. వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. మంచినీటిని అందరికీ అందించండి. అందరి దగ్గరికి మంచినీటిని సరఫరా చేయడానికి సహోదరులు ముందుకు రావాలి. ఉందా ఇది పెట్టి పైన ఆల్రెడీ దండలు ఉన్నాయి కదా. పెట్టి పైన పెట్టి పైన ఎవరో ప్రసాద్ ఆయిల్ ఇచ్చేవాడు కదా ఇదే మాట్లాడుకున్నాం. అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ అందరినీ పలకరించే మంచి వ్యక్తిగా తండ్రి గారు అందరికీ సుపరిచయం. ఆయన దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాడీ కింద దింపేద్దాం. దింపాక అందరిని అందాక ఇంటికాడ ఎలాగే అందరి చేత అలాగే ఎవరు పైన ముందుగా ఎవరు దయచేసి అక్కడ దండ వేసిన వాళ్ళు దర్శించిన వాళ్ళు వెనక్కి రాగలరు.
ఇక్కడ కాలువలోనికి జారి ప్రమాదం ఉంది. దయచేసి ఎవరు కూడా అటు ఇటుగా ఉండదు. వెనుకొచ్చినట్లయితే అక్కడ చేసిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గమనించండి, నిర్లక్ష్యం వ్యవహరించద్దు. నమ్మకం పెట్టుకోవద్దే. భూస్థాపన జరుగుతుంది. కాలు జాగ్రత్త. కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు కనుక దయచేసి ఉపయోగించండి. కాళ్ళు వదలండి, కొంచెం వదలండి. తమ్ముడు నీ కాలు చూసుకో. తమ్ముడు నీ కాలు చూసుకో. ఆయన అది మంచినీళ్ళు అలాగే టీలు కూడా అందిస్తున్నారు కనుక దయచేసి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా స్వీకరించండి. తమ్ముడు నువ్వు రా. అతనికి ఇచ్చే అతను వేసేస్తా. వడ్డీ రూపోతుంది అక్కడ. ఎవరైనా వరుసకు వచ్చి వరుస చేసుకెళ్ళండి. ఒకసారి లేచి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జరిగితే పూలు వేసే వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. బాబు ఎవరైనా పూలు వేసుకునే పెద్ద బాబు అలాగే పట్టుకోండి, ఆయన పట్టుకోండి. అలాగే తమ్ముడు అది కొంచెం సర్దున అన్న దండ కొంచెం సర్దు మొహం కనిపించేలాగా. అంతే ప్రార్థన చేసినాక మట్టేద్దాం. జాగ్రత్తగా ఉండండి. కాలువలోనికి జారే ప్రమాదం ఉంది. రాళ్ళ దగ్గర తమ్ముడు కాలువలోకి జారే అవకాశం ఉంది కనుక దయచేసి ప్రార్థన చేస్తారు. సరే చివరి ప్రార్థన అనంతరం ముగి ప్రార్థన చేస్తున్నారు. దయచేసి అందరూ ఎక్కించండి. ప్రార్థన చేద్దాం, మట్టేద్దాం. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును అని దేవుని మాట సెలవిచ్చిన ప్రకారంగా మట్టిని తిరిగి మరలా మట్టికి అప్పగిస్తున్నాం. ఆత్మ దేవుని సన్నిధానంలో ఉందని నమ్ముతున్నాం. దయగల దేవుడు ఈ మరణము ఆయన దృష్టికి ఇష్టమైనదిగా, మనందరి జీవితాలకు ఆలోచన చెప్పేదిగా, నిరంతరం ఉంటున్నట్లుగా మా కుటుంబానికి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే. మా యజమాని ఆయన, మా కిరీటం ఆయన, ప్రభు తర్వాత మాకు ఈయనే పెద్ద దిక్కు మా కుటుంబాలన్నిటికీ. సో అలాంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మా నాన్నగారు, ఆయన మాకు చూపిన బాటలో, ఆయన మాకు ఇచ్చిన ఆదర్శాన్ని బట్టి మేము ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నాం. సో చివరి ప్రార్థన మా నాన్నగారి కోసం అందరూ దయతో ఈ ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కుమారుడు 1945 నుండి 2026 వరకు ప్రభా మీ సన్నిధి కాంతిలో నడవడానికి, ప్రభా ఈ భూమి మీద తండ్రి మీరిచ్చిన ఈ బ్రతుకును చక్కగా జీవించడానికి, ప్రభా కుటుంబానికి ప్రభా సంపూర్ణ న్యాయం జరిగించి ఒక బాధ్యత గల తండ్రిగా, బాధ్యత గల భర్తగా, బాధ్యత గల అన్నయ్యగా, బాధ్యత గల కొడుకుగా అన్ని విషయాల్లో తండ్రి మీ కుమారుడు సంపూర్ణంగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ తండ్రి, ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ ప్రభు ఏనాడు ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రభు మమ్మల్ని ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టడానికి ఆయన పడిన కష్టం చాలా గొప్పది. ఈరోజు మేము ఇలా స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఆయనే తండ్రి. దయగల దేవ, కుమారునికి మీరు న్యాయం జరిగించారని, కుమారుడు మీ న్యాయమైన తీర్పులో నిల్చున్నాడని, కుమారుడు మీ సన్నిధి కాంతిలో ఉన్నాడని నమ్ముతున్నాను తండ్రి. నాన్నగారి కొరకు మేము చేస్తూ ప్రార్థన జవాబు దయగలదేవ, ఈ సహాయాన్ని మా కుటుంబానికి అనుగ్రహించండి.
దేవా, తరతరములకు నివాసిస్తాను నేనే అని సెలవిచ్చిన తండ్రి. అయ్యా ఓ తండ్రి, అనాది కాల సంకల్పం మేరకు తండ్రి మీ కృప చేత మాత్రమే ఈ రోజు మేము ఇలా నిలబడి ఉన్నాం దేవా. అయినా ఏదో ఒక యాదృచ్ఛికమైన స్థితిలో మేము ఈరోజు నిలబడలేదు, కానీ తండ్రి మా భారతదేశానికి అనేక మంది ఉన్నతమైన మిషనరీల ద్వారా సువార్తను మీరు పంపించి అయ్యా మా పితరుల కుటుంబాలలో ఎవ్వరికి దక్కని అవకాశం, అద్భుతము అనే అవకాశాన్ని, అదృష్టాన్ని, ధన్యతను ఈరోజు మా కుటుంబానికి ఇచ్చి అయ్యా మీరు పంపిన సువార్త వెలుగులో భాగంగా మా కుటుంబం కూడా నాయన ఆ వెలుగును పంచుకోవడానికి, ఆ వెలుగును స్వీకరించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. అయినా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాయన మీ ప్రేమను మాకు చూపించి గొప్పదైన బాధ్యతను మా పట్ల కనపరిచి మీ గొప్పగా మమ్మల్ని పెంచి పోషించి మాకు అద్భుతమైన గొప్పదైనటువంటి రాజ లాంఛనాలతో అద్భుతంగా ఊరేగినటువంటి అంతిమ యాత్రలో నాన్న ఆ తండ్రిని ఈ విధంగా నేను చూడండి నిజంగా మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. నన్ను మేమంతా ఇలా మిమ్మల్ని మహిమపరిచే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా మా సహోదరులంతా కలుసుకొని మిమ్మల్ని ఈ విధంగా స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. నేను నా తండ్రిని మీరు ఇచ్చిన స్థితిని బట్టి స్తోత్రాలు. ఆ తండ్రికి తండ్రి సరైన స్థితిలో సంతోషాన్ని ఇచ్చారు. కుమార్తెను చూసినప్పుడు అయినా బాధ్యత కలిగిన తండ్రిని మాకు ఇచ్చినందుకు మీకు ఏమిచ్చి రుణం చేశారు. మీకు వెళ్ళవేళలో మీకు లోబడే గుణాన్ని మీకు విధేయత చూపే గుణాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకుంటారు. మీరు ఇచ్చిన గొప్పదైతే అంశం వరకు మీకు ఇష్టమైనట్టు తుది పుట్టించడానికి సహాయం నాకు ఇష్టమైనప్పుడు అయినా మమ్మల్ని చూసి మా తండ్రి ఎంతో సంతోషించేవారు. ఆయన ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసి ఈ బాధ్యతను మేము ఇలా కొనసాగించడానికి మాకు ఆ బలాన్ని దయచేసి కృప చూపించమని ఈ సన్నిధిలో బిడ్డ నిలవేళలా తండ్రి భద్రంగా ఉంచున్నారని బిడ్డలుగా విశ్వసిస్తూ ఆయన ఈ ప్రార్థన మనల్ని యేసువారి పేరిట సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న మా కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, క్రీస్తునందు నా రక్త సంబంధులైన సహోదరి సహోదరులకు, నా బంధుమిత్రులందరికీ, మా కుటుంబానికి అంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చినటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మన్ను మరలా తిరిగి మన్ను అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా భూస్థాపితం నిమిత్తము కొంచెం మన్ను ఈ యొక్క సమాధి పైన వెయ్యాలి. అది మన బాధ్యత. సో తండ్రి చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఎంతో ఆ పిల్లల్ని, అంటే మనం గట్టిగా చూసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి సంతానాన్ని ఆయన ఈ క్రైస్తవ లోకానికి అందించారు. కాబట్టి ఘనమైనటువంటి అంతిమ యాత్ర ఆయన పొందాడు. సో ఇంత అదృష్టమైనటువంటి మరణం అందరికీ రాదు. దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ మరణంలో మనమందరము పాలు పొందడం కూడా మన అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కొంచెం మట్టిని ఆయన పైన ఆ సమాధి పెట్టి పైన వేసి కొంచెం పక్కకు జరిగితే ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చి మట్టి వేస్తారు. తర్వాత వేసిన వాళ్ళు వేసినట్టు కొంచెం అలా పక్కకు జరగండి. ఒకసారి పైకి అంతే. మట్టి వేసిన వాళ్ళు కొంచెం బయటకు వెళ్లిపోవాలి. అదే అదే దొండ మట్టి వేసిన వాళ్ళు సరికొచ్చండి. మట్టి వేసిన వాళ్ళు వెనకొచ్చేస్తే మిగిలిన వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. మట్టేసే అన్నయ్య, మట్టేసేసే. గమనించండి, మట్టి వేసిన వాళ్ళు వెనకొచ్చేస్తే వెనుక వేసే అవకాశం ఉంటుంది. నువ్వు వేయండి. సుదూర దూర ప్రాంతాల నుంచి కూడా మన వాళ్ళు మొదటిగా కుటుంబ సభ్యులు రావాలి. కుటుంబ సభ్యులు పెద్దన్నయ్య గారు రావాలి మొదటిగా. సుధాకర్ రెడ్డి గారు దయచేసి కొంచెం దారి ఇవ్వగలరు.
అయ్యా అన్నయ్య రండి. మీరు ఏమేమి పోస్ట్ మీరు వేసిన తర్వాత అక్క మీరు ఏంటి స్టార్ట్ చేస్తారు అనే మీరు కూడా వేయండి. మీరు కూడా స్టార్ట్ చేయాలి. వేసిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి. కొత్తవరకు అవకాశం ఉంది. నిలబడిన వాళ్ళు జాగ్రత్త, వెనక్కి జారే అవకాశం ఉంది. కాలులోకి కాలు జారిందంటే ప్రమాదం జరుగుతున్న పరిస్థితులు ఏర్పడితే సభ్యులందరికీ అవకాశం ఇవ్వండి. అనంతరం సహోదరులందరూ కూడా ఒకరి కుటుంబ సభ్యులకు సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుప సమానులెవరు నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. బయట నడిచండి. మీ బట్టి ఎవరెవరు వేసుకుంటే అందరూ వేసుకోండి. కొంతవరకు అవకాశం ఉంది. వచ్చే వాళ్ళు జాగ్రత్త, వాలంటీర్ వాళ్ళు కొంచెం జాగ్రత్త, వచ్చే వాళ్ళు కాలు రండి. ఓకే ఓకే వాళ్ళు వచ్చేస్తారు పిల్లలు. వేసిన వారు వెనక్కి వచ్చేయండి. వేయాల్సిన వారు ఒక లైన్ లో ముందుకు వెళ్ళగలిగితే మట్టి వేయడానికి అవకాశం ఉంటుంది. వచ్చేందుకు టీ ఉంది, మంచిగా ఉన్నాయి. ఒక టాప్ చేయండి. జాతమ్మా జాతానే తోటి జాతమ్మ మట్టి వేసిన వారు ఒక్కొక్కరిగా ముందుకు వచ్చేసి మార్గంలో కొనసాగాలి. మట్టి వేసిన వారు ముందుకు వచ్చి ఇక మార్గం చూసి ముందుకు వెళ్లాల్సి కోరుతున్నాం. ఎక్కువసేపుకి ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు కనుక తెచ్చేసి వేసిన వాళ్ళు ముందుకెళ్ళండి. అందరికీ కూడా టీలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి టీ సేవించి వెళ్ళాలని కుటుంబ సభ్యుల నమ్మకం. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి మట్టి వేసిన వాళ్ళు బాటిల్ అవసరం లేదు. ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, అవసరం వాటితో కూడా మీరు చేసుకోవచ్చు.
2 లైన్లుగా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళుగా 2 లైన్లుగా అక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నాం. 2 లైన్లుగా ఉన్నట్లయితే బాగుంటుంది. వేసిన వాళ్ళు ఒక పక్కకు వచ్చేస్తే బాగుంటుంది. అక్కడే నిలబడి చూడడం కాక వస్తున్న వాళ్ళకి అవకాశం ఇచ్చేలా వేసేసిన వాళ్ళు వెనక్కి వచ్చేసి మట్టి వేసిన వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది.